ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనం. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. మనం భయభక్తి కలిగి జీవిస్తున్నప్పుడు మన జీవితాలలో ఉన్న భయాలు తొలగించి, చింతను వేదనను తొలగించి మనలను ఎలా ఆశీర్వదిస్తాడో ఉదహరించి మాట్లాడుతున్నాడు. నీటి కాలువల యొద్ద నాటబడినటువంటి నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లుగా వారు ఎదుగుదురు. అంటే నీ ఎదుగుదల, నీ ఆత్మీయ జీవితం, నీ ఆర్థిక విషయాల్లో, మరి అన్ని రంగాలలో మీరు ఎదగాలి. మీ ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాడు. నీరున్నప్పుడు చెట్లు బాగా ఎదుగుతాయి, ఏపుగా ఎదుగుతుంటాయి. ఎందుకంటే నీరు వాటికి జీవం లాంటిది. మనకు జీవము దేవుని వాక్యం, దేవుని యందున్న విశ్వాసము, ప్రార్థనా జీవితము. ఇది నీ జీవితాన్ని ఎదిగేలా చేస్తుంది. నీరున్న దగ్గర గడ్డి కావచ్చు, నిరవంజ చెట్లు కావచ్చు, మీరు ఏ మొక్కలైనా నాటండి. ఏ మొక్కున్నా సరే నాటండి. అది చక్కగా ఎదిగి ఫలించే చెట్టు ఫలాలు ఇస్తుంటాయి. పుష్పించే చెట్లు చక్కగా పువ్వులు పూస్తూ ఉంటాయి. ఎందుకని? నీరు వాటికి జీవంగా ఉంది. అలాగే మనకు జీవము దేవుని వాక్యమే. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో జీవం సమృద్ధిగా ఇవ్వడానికి యేసునాథుడు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఎండిపోయిన స్థితి మీలో ఉంటే, ఒకవేళ ఆత్మీయంగా కృంగిపోయి ఉంటే, ఆర్థికంగా ఎండిన స్థితిలో మీరుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. అలాగే ప్రయత్నం కూడా చెయ్యి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేసి, నిరవంజ చెట్లు ఏ విధంగా అయితే పచ్చగా ఎదుగుతూ ఉంటాయో అలాగే మీ ఆత్మీయ జీవితం కూడా దేవుని చేత నాటబడినదై యేసుక్రీస్తునందు వాక్యంలో ఎదిగి వేరుపారునట్లుగా మన ఆత్మీయ జీవితం ఉండాలంట. చిన్నగా నాటిన మొక్క నెమ్మదిగా ఎదగడం ప్రారంభిస్తుంది, ఆగిపోదు. కారణం నీటి సహాయం వలన అవి ఎదుగుతున్నట్లు దేవుని సహాయం వలన మీరు ఎదగబోతున్నారు. మీరు అభివృద్ధి పొందబోతున్నారు. మీరు ఆశీర్వదించబడి దేవుని కృపలో, దేవుని దయలో మీరు ఇంకా మేలొందిన వారై వర్ధిల్లి దేవుని ఘనపరిచేవారిగా, దేవునికి మహిమ తెచ్చేవారిగా మీరు ఉండాలి. అందుకే అంటాడు ఆయన రాజ్యము నీతిని మొదట వెతకండి, అప్పుడు మీ అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి. మీకు చాలా అక్కర్లు ఉండొచ్చు. దేవుడిచ్చేటువంటి కృపలో, దేవుని దయలో, దేవుని పరిశుద్ధతలో, విశ్వాసంలో ఎదుగుతూ ఆర్థికంగా కూడా మీరు ఎదగాలి. దేవుడు మిమ్మల్ని అలా ఎదిగింపచేయడానికి ఈ ఉదాహరణ చెప్తున్నాడు. ఆయన యందు భయభక్తి కలిగిన వారి జీవితాలు ఎలా ఉంటాయట? నీరు కట్టిన తోట వలె ఉంటాయి. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు వలె మీరు ఎదిగి వర్ధిల్లి అభివృద్ధి పొంది బహుగా ఫలించాలని ప్రభువు కోరుచున్నాడు. ఒక చిన్న కీర్తన పాడదామా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండుక, నీ వాక్యమునే నిత్యము ధ్యానింతును. ధ్యానము చేసెదను నీ జీవవాక్యమునందు నిత్యము ఆనందించుచు, దివారాత్రములో ధ్యానము చేసెదను. హల్లెలూయా. ఆయన
మనల్ని ఫలింపజేసే దేవుడై ఉన్నాడు. మిమ్మల్ని బహుగా ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రీతండ్రి, నీ ప్రజలను నీరు కట్టిన తోట వలె, అలాగే నాయన నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు వలె వారు ఎదుగుదురు అన్నావు తండ్రి. బహుగా ఎదిగే కృప నీ ప్రజలకు దయచేయండి. ఎక్కడైతే పడిపోయారో పడిపోయిన స్థితి నుండి వారిని లేవనెత్తండి. కృంగిపోయిన వారిని బలపరిచి నిలబెట్టువాడవు నీవే అయ్యా. సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధిని ఇస్తా అన్నావు. నీ ప్రజలకు బలాభివృద్ధిని దయచేయండి. రోగులైన వారిని స్వస్థపరచండి. నీ ప్రజల్లో ఉన్న ప్రతి భయాన్ని తొలగించండి. సమాధానము నెమ్మది వీరికి కలుగునుగాక. వీరు ఎదిగి వర్ధిల్లుదురుగాక. వీరు బహుగా ఫలించినట్లుగా నీ సహాయం అనుగ్రహించి యేసు నామాన్ని ఘనపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. మీరు బహుగా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.